ములుగు జిల్లా తాడ్వాయి మండలం పొంబపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పులుసం పురుషోత్తంకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఇటీవల నిమ్స్ ఆసుపత్రిలో లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ జరిగిన పురుషోత్తం ఆరోగ్యం గురించి జిల్లా అధ్యక్షుడు కాకుల మర్రి లక్ష్మణ్ బాబు కేటీఆర్కు తెలియజేయడంతో కేటీఆర్ స్వయంగా పరామర్శించి సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారమే ఈరోజు లక్ష్మణ్ బాబు చేతుల మీదుగా సహాయాన్ని అందజేశారు. ఒక దళంలో పీపుల్స్ వార్ మావోయిస్ట్ దళంలో తను ప్రజల కోసం, ప్రజల విముక్తి కోసం, ప్రజలు పడే కష్టాలని తాను చూడలేక ప్రజలని ఏదో విధంగా తాను సహాయపడాలి అని చెప్పి తన జీవితాన్ని తన భాగస్వామ్యమైన సరోజక్క అలియా సమ్మక్క వాళ్ళు ప్రజల కోసం వాళ్ళ జీవితాన్ని అడవుల పాలై వాళ్ళ ఆరోగ్యాన్ని పూర్తిగా క్షీణించి ఆ పరిస్థితుల్లో వాళ్ళు జనజీవన స్రవంతిలోకి రావడం, వచ్చిన తర్వాత మహానాయకుడు కేసీఆర్ గారు, అలాగే మన జిల్లాకు పెద్ద దిక్కున్న చందులాల్ గారు వాళ్ళని ఆదరించి జెడ్పీటీసీ టికెట్ ఇవ్వడము, ఇండిపెండెంట్ బట్ సపోర్ట్గా మన పార్టీ వాళ్ళందరూ నేను మన ఎన్నోసార్లు వాళ్ళ దీంతో తీసుకోవడం జరిగింది. చందులాల్ హయాంలో వాళ్ళు ప్రజల తోటి ఎన్నుకోబడ్డారు, ప్రజలకు సేవ చేసింది కాబట్టి ప్రజలు వాళ్ళని గుర్తించి ఎన్నుకోవడం జరిగింది. కానీ అజ్ఞాతంలో ఉన్నప్పుడు జరిగిన వాళ్ళ అనారోగ్య కారణాల వల్ల వారు టోటల్గా లివర్ డ్యామేజ్ అవడం జరిగింది. నాకు బాగా గుర్తుంది, నాగజ్యోతక్క ఎన్నికలప్పుడు కూడా తాను అనారోగ్య కారణాలతోటి ఎంత బాధపడుతున్నా తిరిగి పాపం కాళ్ళు ఇంత వాసి ఉన్న పరిస్థితులు నేను చూసిన, ప్రత్యేకంగా ప్రతిరోజు గమనించాను. ఇట్లాంటి వాళ్లకు అన్నా మన పార్టీని నమ్ముకొని ఉన్నారు, మనకు ఏ విధంగానైనా వీళ్ళని ఆదుకోవాలి, వీళ్ళ కష్టాలలో ఆదుకోవాలి అని చెప్పి మనని కేటీఆర్ గారిని కోరడం జరిగింది. తాను ఒక పెద్ద మనసు చేసుకొని ఒక పార్టీ కార్యకర్తని ఏ విధంగా కాపాడుకోవాలి కష్టాలలో ఉన్నప్పుడు తాను గుర్తించి ఈ సహాయం ఈ కుటుంబానికి చేయటం జరిగింది. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉండి సేవ చేసిందే కాకుండా మావోయిస్ట్ పార్టీలో ఉండి ప్రజల కోసం, ప్రజలకు కష్టాలని దూరం చేయాలనే ఒక భావనతోటి వాళ్ళు ఏ విధంగానైతే అంకిత భావంతో పనిచేసిండ్రో వీటన్నిటికీ ప్రతీక. పంబాపూర్ విలేజ్ ఎస్టీ ఆదివాసీ కోయ నాకు సంబంధించినటువంటిది హెపటైటిస్ సి ద్వారా లివర్ డ్యామేజ్ కావడం జరిగింది. ఈ డ్యామేజ్ అయ్యే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ 2024 నవంబర్ 8వ తారీఖున ఆపరేషన్ జరిగింది. ఈ ఆపరేషన్కు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకుల మర్రి లక్ష్మణ్ బాబు గారు పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకుపోయి నాకు ఆపరేషన్ అయ్యే విధంగా కృషి చేయడం జరిగింది. అట్లాగే నా ఆపరేషన్ కోసం సహకరించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి మరియు అట్లాగే కేటీఆర్ గారికి మరియు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ బాబు గారికి మరియు మా నియోజకవర్గ ఇన్ఛార్జి బడే నాగజ్యోతి గారికి మరియు అట్లాగే రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి గారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే నేను ఆరోగ్యంగా ఉండాలని, మంచిగా రెండోసారి పునర్జన్మ లాంటి జీవితాన్ని కలిగి ఉండడం కోసం నా కోసం కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందులో ఇంకొకటి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో పనిచేసినటువంటి కార్యకర్తలకు అధికారంలో ఉన్నప్పుడే కాకుండా అధికారం లేనప్పుడు కూడా పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలకు పార్టీ కంటికి రెప్పలా పార్టీని కాపాడుకుంటుందని తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను.